నుంచో వచ్చారనమాట. చాలా వరకు చాలా మంది కూడా బయట నుంచి వచ్చారు. మేము కువైట్ దుబాయ్లో ఉన్నోళ్ళు కూడా చాలా మంది వచ్చారనమాట ఈరోజు ఇక్కడికి. మేము మా గురువు గారి దగ్గర శుశ్రూష చేస్తూ కొన్ని నేర్చుకున్నాం అనమాట. సో మేము అంతా తిరుపతిలోనే ఎక్కడో బిల్డింగ్ కట్టేసేసి ఆశ్రమం లాగా కట్టేసి అక్కడ దగ్గరగా ఉంటుందని మేము భావించాం. కానీ అన్ఫార్చునేట్గా ప్రభుజీ గారు చీరాలలో నేను సెలెక్ట్ చేసుకుంటానని చెప్పారనమాట. సో ఇది రియల్గా మీ అదృష్టం. మాకు కొంచెం బాధ కలిగినా కూడా మేము మళ్ళా వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకొని పోతుంటాం. ఇక్కడున్న భక్తుల గురించి చెప్పాలంటే కదా, ప్రభుజీ గారు ప్రతిరోజు ప్రసాద డిస్ట్రిబ్యూషన్కి వెళ్తారండి. మీకు అందరికి తెలుసు అనుకుంటాను. సో పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, స్కూల్స్కి వెళ్తున్నారు, కాలేజెస్కి వెళ్తున్నారు, రోడ్లకు వెళ్తున్నారు. ఆ వయసులో కూడా ఇంత కాళ్ళు కాలుతున్నాయి. కరోనా టైంలో ఎవరు మన ఇంట్లోంచి భర్తలు కానీ పిల్లలు కానీ బయటకు పోవద్దని చెప్పాం. ఎవరైనా సరే కొంతమంది ప్రభుజీ గారు కూడా సలహా చేశారు, దయచేసి మీరు కూడా వెళ్ళకాకండి అని చెప్పేసి. కానీ ప్రభుజీ గారు ఎక్కడ ఆగలేదు. అంత చేస్తే ఉంటే ఆ వీడియోలు పెడితే మేము చూస్తుంటాము. అంటే ఈ యొక్క చీరాల్లో ఉన్న భక్తులు ఎంత స్ట్రాంగ్గా ఉంటారని చెప్తానంటే, నేను వాళ్ళు ప్రసాదం ఇచ్చేటప్పుడు బండి దిగేస్తారండి. సైకిల్ ఉంటే సైకిల్, స్కూటీ ఉంటే స్కూటీ దిగేసి స్టాండ్ వేసేసి చెప్పులు తీసేసి వాళ్ళు ప్రసాదం తీసుకుంటారండి. ఎంత భక్తులు చూడండి. సో మేము అనుకునేవాళ్ళం అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఇంకొక భక్తిగా ఉంటారని. ఎంతమంది సీనియర్ పీపుల్ వాళ్ళు రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేసి అణిగి కింద కూర్చుంటున్నారంటే దిస్ ఇస్ రియల్లీ అమేజింగ్. ఎందుకంటే భక్తి అనేది భగవద్గీత రూపంలో వచ్చినా కూడా భగవంతుడికి ఏమంటారు, విగ్రహానికి తన తేడా లేదు భగవంతుడి యొక్క నామానికి. అలాంటిది భగవంతుడు భగవద్గీత రూపంలో వచ్చేస్తే మనం భగవద్గీత వచ్చేసి ఇంట్లో పెట్టేసేస్తాం, దాన్ని చూడట్లేదు. సో కాబట్టి అంటే మీ యొక్క భక్తికి నేను రియల్గా మేమంతా బెండ్ కావాలండి. ఎందుకంటే అంత భక్తిగా ప్రతి ఒక్కరు సేవ చేయడానికి వస్తున్నారండి. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఎవరు కూడా ఏమీ డిస్కషన్ చేసుకోవట్లేదు. ఎంతసేపటికి ప్రభుజీ గారు కానీ మాతాజీ గారు కానీ భక్తులు కానీ ఏం చెప్తున్నారు కూడా మిగతా గురు పరంపరలో కూడా చెప్తున్నారండి మీ కాదన్ను. కానీ అంటే వాళ్ళు ఈ యొక్క ఎలా సేవ చేయాలని చెప్పరండి. సో భగవంతుడు ఎంత ముఖ్యమో భగవంతుడు నాకు భక్తులు ముఖ్యం అంటారు. సో కాబట్టి మన భక్తుల్ని ఇప్పుడు మాతాజీ గారు తెలియజే చిన్నగా లాగండి. నెమ్మదిగా చాలా పంపున్నది.